సో మనము ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి మార్నింగ్ 7:30 అవుతుంది. సో మనం అక్కడ టెంపుల్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. సో గాయస్, మనమైతే ఫైనల్లీ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి దర్శనంకి ఏంటి ప్రాసెస్, ఎలా ఉంది, లోపల టెంపుల్ ఎలా ఉంది, మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మనకి స్వర్ణగిరి మెయిన్ ఎంట్రన్స్ అంటే టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి. సో ఈ పాదాలన్నీ మనం ఇక్కడ మొక్కుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. సో మనకి లోపలికి అయితే వచ్చేసినాం. ఈ లోపల మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది ఇటు సైడు. సో అక్కడ టికెట్ కౌంటర్కి వెళ్ళి మనం టికెట్ తీసుకోవచ్చు. అంటే స్పెషల్ దర్శనం ఉంది, నార్మల్ ఉంది. సో మేమైతే టికెట్ తీసుకున్నాము, నార్మల్ టికెట్. సో 50 రూపీస్ ఫర్ ఈచ్ వన్. సో మీరు ఎవరైనా స్పెషల్ దర్శనంకి వెళ్ళాలంటే స్పెషల్ దర్శనం టికెట్ కూడా ఉంది, అక్కడ అది వెళ్ళి తీసుకోవచ్చు. ఇది మన స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో మనం అక్కడ టికెట్ తీసుకొని అక్కడ అంటే స్పెషల్ దర్శనం 300 ఉంది అండ్ 50 రూపీస్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం ఉంది. సో అక్కడ టికెట్ తీసుకొని మనం ఎంట్రన్స్కి అట్నుండి వస్తే ఇలా లోపలికి వెళ్తాం, ఈ టెంపుల్ లోపలికి. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పక్కన మొబైల్ని సబ్మిట్ చేసే కౌంటర్ ఉంది. సో ఆ కౌంటర్కి వెళ్ళి మొబైల్ సబ్మిట్ చేసి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మనకి లోపలైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా జరిగింది. స్వామివారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. సో అన్ని మీకు చూపిద్దామని ట్రై చేశా, బట్ కుదరలేదు. ఎందుకంటే లోపలికి ఫోన్స్, కెమెరాస్ ఇలా ఏవి అలో లేవంట. సో నేను ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళని కూడా చాలా రిక్వెస్ట్ చేశా, బట్ కుదరలేదు. సో మనం టెంపుల్ నుండి దర్శనం కంప్లీట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతే ఇలా ఈ డోర్కి వస్తామండి. ఈ డోర్ నుండి మనం ఎగ్జిట్ నుండి వచ్చిన లెఫ్ట్ సైడ్ లో మనకి హనుమాన్ వారి టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. దర్శనం చేసుకొని అలా మనం కొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కోనేరులో స్వామివారు శేషనాగు మీద పడుకొని ఉండడం ఆ విగ్రహం ఉంది. సో దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనం అక్కడ నుండి లెఫ్ట్కి వస్తే మనకి ఇక్కడ కోనేరులో స్వామివారు శేషనాగు మీద పడుకొని ఉండడం విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే చాలా బాగుంది.
సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాటర్ కానీ స్వామివారి కానీ ఇక్కడ ఉన్న ఈ కోనేరు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కంపల్సరీ దీన్ని మిస్, ఎవరైనా వచ్చినా బై ఎనీ ఛాన్స్ ఎవరైనా మర్చిపోయినా కూడా మళ్ళీ వెనకకి వచ్చి ఇక్కడ చూడండి, అంత బాగుంటుంది. ఎంత బాగుందంటే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ కానీ ఆర్కిటెక్చర్, ఈ డిజైన్స్ కానీ లోపల స్వామివారు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మాక్సిమం చాలా మంది విజిట్ చేసి ఉంటారు. విజిట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లా వీకెండ్ కానీ లేదంటే ఒక 10 days తర్వాత కానీ ఎప్పుడు మీకు వీలవుతుందో ప్లాన్ చేసుకొని రండి, వచ్చి ఒకసారి ఇది విజిట్ చేయండి. నిజంగా మీరు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఒక పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మనకు తెలియకుండానే మన మైండ్ అంతా పాజిటివ్ వైపుకి వెళ్ళిపోతుంది. సరే వచ్చి ఇది టెంపుల్ని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకు. సో ఇది గైస్ ఇప్పటి వీడియో అయితే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.